ఫ్రెండ్స్ ఇక నేనైతే చికెన్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి. 1 కిలో చికెన్ అయితే తీసుకున్నాను. ఇక కడిగి పెట్టేసుకున్నాను. ఇక నూనె పోస్తా అయితే వేడైంది ఫ్రెండ్స్. ఇక ఉల్లిగడ్డ మిరపకాయలు పుదీనా ఇలా వేసి కలిపేస్తా. ఉల్లిగడ్డ అయితే ఎర్రగైంది. ఎంగింది నిమిషాలు అల్లగడ్డ వేసి కలిపేస్తా. ఎర్రగైంది కదా అల్లుగడ్డ వేసి కలిపిన చికెన్ వేసేస్తా. చికెన్ వేసిన కదా కలిపేస్తా మొత్తం అంతా అల్లుగడ్డ అవన్నీ వేసి కలిపేసిన కదా జర మంచిగా ఉడకాలి. నీళ్ళన్నీ పోవాలి. నూనెలో జర ఫ్రై కావాలి మంచిగా. చికెన్ సింపుల్ రెసిపీతో చికెన్ చేసిన టమాటా వేసి ఇక స్టవ్ చిన్నగా పెట్టిన జర మంచిగా ఉడకాలి. 4 చెంచాల పసుపు, 2 చెంచాల కారం, 2 చెంచాల ధనియాల పొడి, కారం పసుపు ధనియాల పొడి వేసి కలిపేస్తా. కారం పసుపు ధనియాల పొడి వేసి కలిపేసిన కొంచెం మూత పెడితే చిన్న మంట మీద జర ఉడకాలి. కొంచెం జీలకర్ర పొడి వేసి కలిపేస్తా. వేస్తే జర మంచిగా ఉడకాలి. ఫ్రెండ్స్ ఇలాచి లవంగాలు చెక్క సాజీర ఆకు ఇది ఒక మొగ్గ అది ఉంటుంది కదా అది మనకు మెల్లది కట్టినప్పుడు ఇది కొంచెం అన్ని దంచని గరం మసాలాలు వేసి దంచుతున్నా. నేను చికెన్లోకి వేయడానికి దంచుతాను. నేను కొన్ని 2-3 మిరాలు కూడా వేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్ ఇక మొత్తానికి అయితే గరం మసాలా దంచుకున్నాను నేను. ఇలా చికెన్ అయితే వస్తుంది. ఇలా టమాటా గుజ్జు చేస్తా. మిక్సీ పట్టుకున్నా. 3 టమాటాలు మిక్సీ పట్టుకున్నా. గుజ్జు పట్టింది కదా కలుపుతా. ఇక టమాటా గుజ్జు చేసిన కదా జర ఉడికింది. దంచిన గరం మసాలా ఇది నేను ఇప్పుడు రోట్లో దంచుకున్నా. కలిపేస్తా. కొంచెం కొత్తిమీర కూడా వేసి కలిపేస్తా. వేసి కలిపిన కదా ఉప్పు వేస్తున్నా. 1 చెంచా కొంచెం వేస్తున్నా. వేసిన కలిపేస్తా. 2 గ్లాసులు నీళ్ళు పోసి పెట్టిన దీంతో 2 గ్లాసులు పోసిన జర మంచిగా దగ్గర పడుతుంది. మంచిగా ఉడకాలి. ఇక మూత అయితే పెట్టేస్తున్నా. జర ఒక 5 నిమిషాలు పెద్ద మంట మీద ఉడికినాక చిన్న మంట పెడతా. రుచికరమైన సింపుల్ రెసిపీ చికెన్ అయితే ఫ్రై దాకా మంచిగా చేసిన సూపర్ స్మెల్ వస్తుంది. ఇక చూడండి. నచ్చిన వాళ్ళందరూ నా వీడియోలో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఇక నేను చేసిన వంట ఎవరికైతే నచ్చింది ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక చూడండి చూస్తే నోటికి నీళ్ళు వస్తుంది కదా.